వెల్కమ్ టు 99 టీవీ లీగల్. నేను లక్ష్మి. ఈరోజు మన టాపిక్ వచ్చేసి క్రిమినల్ కేసుల గురించి. బేసిక్గా మనం రెండు కేసుల గురించి వింటుంటాం. ఒకటి సివిల్ కేసులు, రెండు క్రిమినల్ కేసులు. ఈరోజు మన టాపిక్లో ఏంటంటే అసలు క్రిమినల్ కేసెస్లో ఈ ప్రొసీడింగ్స్ ఎలా ఉంటాయి అండ్ అందులోనే మనం చాలా వర్డ్స్ వింటూ ఉంటాం లైక్ అప్పీల్, బెయిల్, వీటన్నిటి గురించి. సో సవివరంగా వీటన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు తిరుపతి వర్మ గారు, అడ్వకేట్. సో వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే మేడం. సార్, ఈరోజు మనం వచ్చేసి క్రిమినల్ కేసెస్ గురించి మాట్లాడుకోబోతున్నాం కాబట్టి అసలు స్టార్టింగ్లో ఈ క్రిమినల్ కేసెస్ యొక్క ప్రొసీడింగ్స్ ఏ విధంగా ఉంటాయి? మేడం, ముందుగా సివిల్ అండ్ క్రిమినల్ కేసెస్ ఉంటాయి. సివిల్ కేసుకు సంబంధించి భూమి తగాదాలు, లేదంటే కన్జ్యూమర్ ఫోరం, లేకుంటే ఇట్లా కొన్ని మోసపూరితమైన అంటే డైరెక్ట్గా సివిల్ వివాదాలు ఉంటే సివిల్ కేసులకు వెళ్ళిపోతాయండి. క్రిమినల్కి సంబంధించి వ్యక్తిగతంగా దాడులు జరిగినప్పుడు కానీ, లేకుంటే మోసం అంటే క్రిమినల్ కాన్స్పిరసీ కానీ, కుట్రపూరితంగా జరిగిన విషయాలు కానీ ఉంటే అవి క్రిమినల్ కేసెస్. ఆ క్రిమినల్ కేసెస్ ఏంటంటే పోలీస్ స్టేషన్లో జరుగుతాయి. అంటే ఒక బాధితునికి అన్యాయం జరిగినప్పుడు కానీ, లేకుంటే ఫిజికల్గా అటాక్ జరిగినప్పుడు కానీ, లేకుంటే ఎవరైనా మోసం చేసిరని భావించినప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినప్పుడు పోలీసు వారు ఏం చేస్తారంటే ఫస్ట్ జీడీ ఎంట్రీ చేస్తారు. ఫస్ట్ వాళ్ళకు ఒకటి ఎంట్రీ బుక్ ఉంటుంది. ఆ బుక్లో ఎంట్రీ చేస్తారు. ఎంట్రీ చేసిన తర్వాత ఎంక్వైరీ, ఈ కేసు ఇట్లా జరిగిందని ఒక అవగాహనకు వచ్చినాక ఫస్ట్ ఎఫ్ఐఆర్ చేస్తారు. ఎఫ్ఐఆర్ అంటే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్టు. ఆ రిపోర్ట్ ఏంటంటే అసలు అక్కడ ఏం జరిగింది, అసలు అక్కడ జరిగిన సంఘటన ఏందని దాని గురించి ఎఫ్ఐఆర్ గురించి మొత్తం డీటెయిల్గా కంప్లైంట్ ఉంటుంది. ఆ కంప్లైంట్లో డీటెయిల్గా ఉంటుంది. ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత పోలీస్ వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు. అక్కడ ఏం జరిగింది, ఎందుకు జరిగింది, దేనివల్ల జరిగింది అని చెప్పి మొత్తం ఆ గ్రౌండ్ రిపోర్ట్ రాసుకుంటారు. ఎఫ్ఐఆర్ అయిన తర్వాత ఎఫ్ఐఆర్కి సంబంధించి ఆ కేసు పూర్వపరాలు మొత్తం ఎంక్వైరీ చేసిన తర్వాత నిందితులు ఎవరైతే అక్యూజ్డ్గా భావిస్తారో వాళ్ళందరినీ ఈ ఎఫ్ఐఆర్ వల్లనే అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. సో అరెస్ట్ చేసిన తర్వాత పోలీస్ స్టేషన్ వాళ్ళు ఎంక్వైరీ చేసి వాళ్ళకు పార్ట్ 1, పార్ట్ 2 స్టేట్మెంట్ రికార్డ్ చేసుకొని దానికి సంబంధించిన మొత్తం ఎవిడెన్స్ సేకరించి ఆ సేకరించిన తర్వాత కోర్టుకు సబ్మిట్ చేస్తారు. అంటే ఫస్ట్ ఎఫ్ఐఆర్ కాపీ కూడా సబ్మిట్ చేస్తారు. ఎట్ ద సేమ్ టైం ఒకవేళ అక్యూజ్ని అరెస్ట్ చేస్తే అరెస్ట్ చేసినాక దీనికి సంబంధించిన పూర్తి వివరాలు, దానికి సంబంధించిన ఏ వివరం ఉన్నా కానీ కోర్టుకు సబ్మిట్ చేస్తారు పోలీస్ వాళ్ళు. చేసిన తర్వాత ఆ కేసు దేనికి సంబంధించిన ఎఫ్ఐఆర్ అంటే క్రిమినల్కు క్రిమినల్ అంటే ఏ క్రైమ్కి సంబంధించింది, అంటే అది చీటింగా, లేదంటే మర్డరా, అటెంప్ట్ మర్డరా, లేదంటే ఇంకేం దానికి సంబంధించింది ఏ కేసు ఉన్నా కానీ కోర్టుకు సంబంధించి ఉంటుంది. ఆ కోర్టులో ఏం చేస్తారంటే ఎఫ్ఐఆర్ ఒకవేళ మర్డర్ కేసు అయిందనుకోండి, మర్డర్ కేసుకు దానికి తీవ్రత ఏ విధంగా ఉన్నది, దాని మీద ఏ విధంగా ఎంక్వైరీ చేసిండ్రు, అది మొత్తం కంప్లీట్గా కోర్టులో ఉంటుంది. దాన్ని బట్టి వాళ్ళకి ఎన్ని రోజులు అక్యూజ్డ్ ఏం చేస్తారంటే రిమాండ్ చేస్తారు. ఫస్ట్ ఏం చేస్తారంటే ఎఫ్ఐఆర్ అయింది, రిమాండ్ చేసిన తర్వాత వాళ్ళని అరెస్ట్ చేసినాక రిమాండ్ చేస్తారు. రిమాండ్ చేసిన తర్వాత రిమాండ్ ఏం చేస్తారంటే రిమాండ్ అయిన తర్వాత కొన్ని రోజులు అంటే జైల్లో ఒక 30 రోజులు ఉంటారా, 40 రోజులు ఉంటారా, 50 రోజులు, ఆ కేసు తీవ్రతను బట్టి ఉంటారు. సో ఆ తీవ్రత ఎంతవరకు ఉన్నది అని చెప్పి ఈ పోలీస్ వాళ్ళ ఎంక్వైరీని బట్టి, ఎవిడెన్స్ని బట్టి, సో జడ్జి గారు భావించిన దాన్ని బట్టి ఉంటుంది. సో అది ఏంటంటే 30 days 40 days తర్వాత ఇదంతా పూర్తి అయిన తర్వాత ఒక అక్యూజ్డ్కు బెయిల్ తీసుకునే రైట్ ఉంటుంది. ఎందుకంటే అతను అప్పుడే నిర్ధారణకు రారు కదా, దానికి సంబంధించి మళ్ళీ ట్రయల్ నడుస్తుంది, దానికి సంబంధించి ఛార్జ్ షీట్ వేస్తారు, పార్ట్ 1 పార్ట్ 2 స్టేట్మెంట్స్ వేస్తారు, దానికి సంబంధించి మొత్తం ఎవిడెన్స్ సేకరిస్తారు. సో సేకరించిన తర్వాత ఆ బెయిల్ తీసుకునే అధికారం అక్యూజ్డ్కి ఉంటుంది. సో ఆ బెయిల్ అనేది జడ్జి మీద ఆధారపడి ఉంటుంది, డిపెండ్ ఆన్ జడ్జి. ఆ జడ్జి అంటే 10 రోజులకి ఇస్తారా, 20 రోజులకి ఇస్తారా, నెల రోజులకి ఇస్తారా, 30 daysకి ఉంటారా, మ్యాండేటరీ బెయిల్ ఇస్తారా అనేది ఇట్స్ డిపెండ్ ఆన్ జడ్జి. ఇదంతా పూర్తయిన తర్వాత ఈ ఎవిడెన్సెస్ కలెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఏం చేస్తారంటే ఛార్జ్ షీట్ వేసిన తర్వాత బెయిల్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇదంతా ఏంటంటే పోలీస్ వల్ల పని ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే పోలీస్ వాళ్ళు ఎందరు రిమాండ్కి సంబంధించి అరెస్ట్కి సంబంధించి పోలీస్ వాళ్ళ పని ఉంటుంది కాబట్టి వాళ్ళకి సంబంధించి మాత్రమే ఉంటుంది. ఇక బెయిల్ విషయానికి వస్తే జడ్జి గారు ఉంటుంది. ఎందుకంటే జడ్జి గారు ఉంటారు, అక్యూజ్కి సంబంధించిన అడ్వకేట్ ఉంటారు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉంటారు, దానికి సంబంధించిన వివరాలు ఉంటాయి. ఇవన్నింటికి సంబంధించి బెయిల్ ఉంటుంది. సో ఒకదానికొకటి లింకప్ ఉంటుంది. ఇదంతా క్రిమినల్కి సంబంధించి ఉంటుంది. ఓకే. సో ఇందాక మీరు చెప్పినటువంటి వాటిల్లో ఎఫ్ఐఆర్ గురించి తెలుసుకున్నాం. ఎఫ్ఐఆర్ అంటే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్టు. ఓకే. అయితే దాని తర్వాత మీరు ఛార్జ్ షీట్ అన్నారు. అసలు ఛార్జ్ షీట్ అంటే ఏంటి వర్మ గారు?
ఛార్జ్ షీట్ అంటే ఎఫ్ఐఆర్ అయిన తర్వాత అరెస్ట్ రిమాండ్ అవుతారు, కేసు బెయిల్ వస్తుంది రాదు. బెయిల్ అయిపోయిన తర్వాత ఒక 60 days లేదంటే 90 days ఒక టైం పీరియడ్ ఉంటుంది. టైం పీరియడ్ తర్వాత వాళ్ళంతా కంప్లీట్ కేసుకు సంబంధించి వివరాలు మొత్తం సేకరిస్తారు, ఎవిడెన్స్ సేకరిస్తారు. సేకరించిన తర్వాత దానికి పార్ట్ 1 పార్ట్ 2 స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత, అంటే దాని కింద ఎవరైతే విట్నెసెస్ ఉంటారో ఐ విట్నెస్ కానీ లేకుంటే పంచ్ విట్నెస్ కానీ లేకుంటే ఆ కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్ ఎవరైతే కంప్లైంట్ ఇస్తారో ఆ కంప్లైంట్ ఎవిడెన్స్ కానీ ఇవంతా రికార్డ్ చేసినాక ఫైనల్గా ఒక ఫైనల్ షీట్ అంటారు, ఫైనల్ రిపోర్ట్ అంటారు. ఆ ఫైనల్ రిపోర్ట్ అనేది పోలీస్ వారు ఛార్జ్ షీట్ వేస్తారనమాట. మొత్తం ఛార్జ్ దానికి సంబంధించి మొత్తం ఛార్జ్ చేస్తారు కాబట్టి ఛార్జ్ షీట్ వేసి ఆ ఫైనల్ రిపోర్ట్ వేసిన దాన్నే ఛార్జ్ షీట్ అంటారు. ఆ ఛార్జ్ షీట్ మీదనే కేసు మొత్తం డిపెండ్ అయి ఉంటుంది. ఎందుకంటే రేపు పొద్దున అడ్వకేటు క్వశ్చన్స్ అడిగినా లేకుంటే పీపీ వాళ్ళు చీఫ్ ఎగ్జామినేషన్ చేసినా, అడ్వకేట్ క్రాస్ ఎగ్జామినేషన్ చేసినా, జడ్జి వివరాలు సేకరించినా, జడ్జి విన్నా కానీ ఇదంతా ఛార్జ్ షీట్ మీదనే డిపెండ్ అవుతుంది. ఓకే. సో అండ్ అలాగే మనం ఈ క్రిమినల్ కేసెస్లో ప్రధానంగా వినే మాటలు బెయిల్ అన్నమాట. బెయిల్, కొన్ని నాన్ బెయిలబుల్ కేసెస్ కూడా ఉంటాయి కదా. సో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ బెయిల్ అంటే ఏంటి, అండ్ ఈ బెయిల్కి ఎటువంటి షరతులు ఉంటాయి వర్మ గారు? క్రిమినల్ కేసుకు సంబంధించి బెయిల్ నాన్ బెయిలబుల్ ఉంటాయి, నాన్ బెయిలబుల్ ఉంటాయి. బెయిలబుల్ కేసు అంటే కొన్ని అంతే తనకు తెలియకుండానే కొన్ని తప్పులు జరుగుతూ ఉంటాయి. కొన్ని తప్పులు అంటే సపోజ్ యాక్సిడెంట్ జరుగుతుంది, 337, 338 చిన్న మైనర్ యాక్సిడెంట్ కానీ చిన్న చిన్న కేసులు కానీ లేకుంటే ఒకళ్ళు తెలియకుండానే ఇలా కొట్టడం కానీ, కొట్టినప్పుడు అతనికి ఏం ఇంజూరీ కాదు జనరల్గా, అవన్నీ బెయిలబుల్ కేసు కింద వస్తాయి. సో నాన్ బెయిలబుల్ అంటే ఇంటెన్షనల్లీ అంటే కావలసుకొని ఉద్దేశపూర్వకంగా పొడవడం కానీ ఉద్దేశపూర్వకంగా చేయడం కానీ కొన్ని అంటే 5 years కంటే ఎబోవ్ ఉన్నదాన్ని నాన్ బెయిలబుల్ అంటారు. దీంట్లో 5 years బిలో ఉంటే బెయిలబుల్ కేసెస్ అది పోలీస్ స్టేషన్లో ఇవ్వచ్చు. నాన్ బెయిలబుల్ అంటేనేమో 7 years ఎబోవ్ ఉన్నాయి అనుకోండి. అంటే ఏంటి 7 years అంటే శిక్ష 7 years శిక్ష ఎబోవ్ ఉన్నది అనుకోండి. అదేంటంటే ఓన్లీ కోర్టులో మాత్రమే తీసుకోవాలి జడ్జి గారి దగ్గర. బిలో 5 years ఉంటే స్టేషన్ బెయిల్ ఇచ్చే అవకాశం ఉంటుంది, స్టేషన్ బెయిల్ తీసుకోవచ్చు. లేదు రిపీటెడ్ హ్యాబిచువల్ అఫెండర్ అయితే ఒకవేళ దొంగతనం కేసు ఉంది అనుకోండి, 379 కేసు కింద IPC 379 ఉంటుంది. సో దాని ప్రకారం ఏంటంటే ఒకవేళ దొంగతనం చేసి చిన్నగా తెలియక చేసిండు అని చెప్పి భావించినప్పుడు, ఇంకోసారి చేయడు అని భావించినప్పుడు పోలీస్ స్టేషన్ బెయిల్ ఇవ్వచ్చు. లేదు హ్యాబిచువల్గా రిపీటెడ్గా చేస్తున్నారు అది అనుకున్నప్పుడు ఆ రిమాండ్ చేసే అవకాశం ఉంటుంది. దాన్ని ఏంటంటే అది ఛార్జ్ షీట్లో రిపీటెడ్గా చేస్తున్నారు, సో రికవరీ అవ్వట్లేదు, ఇతని సమాజానికి చాలా చెడ్డ పేరు తీసుకొస్తుండు, సో సమాజం ఇతని వల్ల చెడిపోతుంది అనే ఉద్దేశం భావించినప్పుడు నాన్ బెయిలబుల్ కేసు వేయవచ్చు. సో బెయిలబుల్ నాన్ బెయిలబుల్ రెండు ఉంటాయి. ఈ దేనికైనా కానీ అంటే బెయిలబుల్ అయినా నాన్ బెయిలబుల్ అయినా ఇవి ఛార్జ్ షీట్ వేసిన తర్వాత అది జడ్జి గారి దగ్గర తీసుకోవడమే జరుగుతుంది. వీటికి షరతులు కూడా ఉంటాయి కదండి. అంటే వన్స్ బెయిల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళకు కొన్ని షరతులు పెడతారు. ఎటువంటి షరతులు ఉంటాయి వాళ్ళకు? అంటే బెయిలబుల్ అఫెన్స్ అయినా కానీ నాన్ బెయిలబుల్ అఫెన్స్ అయినా కానీ షరతులు ఏ విధంగా ఉన్నాయంటే అతను చేస్తాడు ఇంకోసారి చేయకుండా లేకుంటే ఆ పోలీస్ స్టేషన్ లిమిట్స్ దాటిపోకుండా ఉండడానికి ఎవ్రీ వీక్ కానీ ఎవ్రీ డే కానీ అంటే హ్యాబిచువల్ అఫెండర్ రిపీటెడ్గా చేస్తుంటాడు, అతని వల్ల ప్రమాదం ఉండదని గ్రహించినప్పుడు ఆ పోలీసు వాళ్ళు ఎవ్రీ డే రమ్మనొచ్చు, ఎవ్రీ డే 10 to 5 అబాండింగ్ చేసుకోవచ్చు. 10 to 5 ఉంచవచ్చు, లేకుంటే వీక్లీ వన్స్ కావచ్చు, మంత్లీ ఒకసారి కానీ పోలీస్ స్టేషన్ పరిగణలో ఉండాలి, పోలీస్ స్టేషన్ లిమిట్లో ఉండాలి, మీరు పోలీస్ స్టేషన్కి అటెండ్ కావాలని చెప్పి ఒక షరతులు ఉంటాయి, అది జడ్జి గారు పెడతారు. సో ఇది కాకుండా ఇంకా ఈ ఎక్కువ ఉన్నప్పుడు తీవ్రత ఎక్కువ ఉన్నప్పుడు అతని వల్ల ప్రమాదం ఉన్నదని తెలిసినప్పుడు వేరే విదేశాలకు కూడా వెళ్లకుండా పాస్పోర్ట్ కూడా సీజ్ చేస్తారు. సో పాస్పోర్ట్ సీజ్ చేయడం వల్ల అతను బయట దేశాలకు వెళ్ళాడు. ఒకవేళ వెళ్ళాల్సి వస్తే నేను ఇక ముందు నేరం చేయడు ఇతని వాళ్ళకి ప్రమాదం లేదంటే కోర్టు గ్రహించినప్పుడు ఆ పాస్పోర్ట్ ద్వారా కూడా బయటికి విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఓకే, అప్పుడు కోర్టు తీర్పు వస్తేనే తనకి బెయిల్ అనేది ఏదైనా కానీ కోర్టు ద్వారా జడ్జి గారు ఇచ్చిన జడ్జిమెంట్ని బట్టే ఆ బెయిల్ ఆర్డర్ బట్టే అతను ఏం చేయాలి, అతని చర్య ఏ విధంగా తీసుకోవాలి, అతని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏముంటాయి, పోలీస్ స్టేషన్కి వెళ్ళాలా లేదంటే కోర్టుకు రావాలా, లేదంటే మంత్లీ ఎన్నిసార్లు రావాలి, పోలీస్ స్టేషన్కి ఎన్నిసార్లు పోవాలి, పోలీస్ స్టేషన్లో ఏం చేయాలి అనే విషయాన్ని కోర్టు వారే డైరెక్షన్ ఇస్తారు. సో ఆ డైరెక్షన్ బట్టే చేయడం జరుగుతుంది. ఓకే, అండ్ తర్వాత మనం ఎక్కువగా వినే వర్డ్ సార్ అప్పీల్ అంటే మనకి లైక్ ఈ కింద కోర్టులో ఏదైతే తీర్పు వచ్చిందో దానికి సవాల్ విసురుతూ పై కోర్టులో సవాల్ చేయడాన్ని పై కోర్టుని ఆశ్రయించడాన్ని అప్పీల్ అంటారు కదా. అప్పీల్కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి వర్మ గారు?
దీంట్లో మన అంటే రాజ్యాంగం ప్రకారం ఏంటంటే లోయర్ కోర్టు జూనియర్ సివిల్ జడ్జి ఉంటుంది, తర్వాత సెషన్స్ కోర్టు ఉంటుంది, తర్వాత హైకోర్టు ఉంటుంది, తర్వాత సుప్రీం కోర్టు ఉంటుంది. సో ఇక్కడ వీళ్ళ లోయర్ కోర్టులో అంటే మెజిస్ట్రేట్ కోర్టులో అతనికి అన్యాయం జరిగినప్పుడు కానీ న్యాయం జరిగినప్పుడు కానీ అన్యాయం జరిగినప్పుడు కానీ సో పై కోర్టులో నాకు న్యాయం జరిగే అవకాశం ఉన్నప్పుడు దానికి అప్పీల్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. సో అక్కడ అప్పీల్ జరిగినప్పుడు అక్కడ వాళ్ళు అప్పీల్ చేసినప్పుడు అతనికి న్యాయం జరిగే అవకాశం ఉంది అని భావించినప్పుడు మాత్రమే అప్పీల్కి వెళ్తాడు. సో లోయర్ కోర్టులో మంచి తీర్పు వచ్చినప్పుడు అతను ఎక్కడికి వెళ్ళాడు, ఒకవేళ ఇక్కడ అన్యాయం జరిగిందన్నప్పుడు అప్పీల్కి వెళ్తాడు, సెషన్స్ కోర్టుకి వెళ్తాడు. దానికి ఏమైనా రూల్స్ ఉంటాయండి? సెషన్స్ కోర్టు యాజ్ పర్ ఇప్పుడు శిక్ష ఒక 5 years లోపల శిక్ష ఉంటే 2 years శిక్ష పడింది అనుకోండి, నెక్స్ట్ అప్పీల్ ఆ శిక్షను రద్దు చేసుకోవడానికి లేదు, ఆ శిక్ష నాకు పడలేదు అని ఆర్గ్యుమెంట్ చెప్పి అప్పీల్లో చెప్తాడు, నేను ఈ విధంగా కొన్ని తప్పులు చేయడం జరిగింది, కొన్ని ఒప్పులు చేయడం జరిగింది, సో దానివల్ల మాకు ఈ విధంగా అన్యాయం జరిగింది, సో మీరు న్యాయం చేయండి అని చెప్పి సెషన్స్ కోర్టు జడ్జి గారిని అప్పీల్ చేసుకోవడం జరుగుతుంది. సో అక్కడ కూడా జరగకుండే హైకోర్టు వారు కూడా మొత్తం పూర్తి వివరాలు సేకరించిన తర్వాత దానికి కేసుకు సంబంధించిన డీటెయిల్స్ ఉంటాయి కాబట్టి అక్కడ కూడా న్యాయం జరిగే అవకాశం ఉంటుంది. ఓకే, సో ఇన్ని ప్రాసెస్ ఉంటుందన్నమాట. అయితే అసలు ప్రధానంగా ఏ కేసుల్ని ఈ క్రిమినల్ కేసుల కింద పరిగణిస్తారు వర్మ గారు? క్రిమినల్ కేసుకు సంబంధించింది అంటే భౌతికంగా దాడులు కానీ భౌతికంగా అతనికి ఏమన్నా లాస్ జరిగినప్పుడు కానీ అది క్రిమినల్ కేసులు అంటే సపోజ్ మర్డర్ కేసు అనుకోండి, అతను ఫిజికల్గా అటాక్ అవుతుంది, సో అటెంప్ట్ మర్డర్ కానీ సో ఫిజికల్గా అటాక్ అవుతుంది. సో చెక్ బౌన్స్కి అంటే కొన్ని ఏంటంటే చీటింగ్ అంటే ఇంటెన్షనల్లీ చీటింగ్ చేస్తారు, ఒక అమౌంట్ ఇచ్చిన తర్వాత కాన్స్పిరసీ కుట్రపూరితంగా ఇవ్వకపోవడం వల్ల కానీ ఒక చీటింగ్ కేసు పెట్టవచ్చు. సో ఉద్దేశపూర్వకంగా మోసం చేయడం కానీ ఇట్లాంటివన్నీ క్రిమినల్ కేసుకు సంబంధించి వస్తాయి. ఇంకా చాలా ఉంటాయి, ఇది ఒకటే కాదు, ఇంకా చాలా ఉంటాయి. క్రిమినల్ కాన్స్పిరసీ లేకుంటే ఇంటిమిడేషన్ లేకుంటే అవుట్రేజ్ ఫర్ మోడెస్టీ, అమ్మాయిలను వేధించుడు, సో ఇట్లాంటివన్నీ క్రిమినల్కి సంబంధించి క్రిమినల్ కేసెస్ ఉంటాయి. సో దీనికి సంబంధించి ఏంటంటే పోలీస్ వాళ్ళే దీన్ని ఎంక్వైరీ చేస్తారు, ఇది జరిగిందా జరగలేదని చెప్పి పోలీస్ వాళ్ళకి ఎంక్వైరీ చేసే అవకాశం ఉంటుంది. సార్ అసలు క్రిమినల్ కేసులో అంటే తను ముద్దాయిగా కోర్టు తీర్పు ఇచ్చింది, అయితే తను బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత ఆ పర్సన్ కోర్టుకి హాజరు అవుతూ ఉండాలి కదా, ఇన్ కేస్ హాజరు కాకపోతే తనకి మళ్ళీ ఎటువంటి షరతులు ఉంటాయి? అంటే కోర్టు వారు బెయిల్ ఇచ్చినప్పుడు కొన్ని షరతులు పెడతారు. సో షరతులు పెట్టినప్పుడు పోలీస్ స్టేషన్కి అటెండ్ కావాలా లేకుంటే కోర్టుకు అటెండ్ కావాలా, ఏమిటి టర్మ్స్ అండ్ కండిషన్ బెయిల్ ఆర్డర్లో ఇస్తారు. ఇచ్చిన తర్వాత ఒకవేళ అతను అంటే బయట విలేజ్ కానీ బయట వేరే రాష్ట్రాలకు కానీ వెళ్ళినప్పుడు లేకుంటే అనారోగ్యం కారణం వల్ల అడ్వకేట్కి ఇంటిమేషన్ ఇచ్చినప్పుడు ఒకవేళ కోర్టుకు అటెండ్ కాని పక్షంలో అతనికి వారెంట్ ఇస్తుంది, NBW నాన్ బెయిలబుల్ వారెంట్ ఇస్తుంది. సో నాన్ బెయిలబుల్ వారెంట్ ఇచ్చినప్పుడు అతనికి ఇన్ఫర్మేషన్ తెలిసినప్పుడు వెంటనే NBWను రీకాల్ చేసుకొని నేను పలానా కారణం వల్ల నేను రాలేకపోయినా సో నన్ను కన్సిడర్ చేయండి, నేను నెక్స్ట్ వాయిదా ఖచ్చితంగా వస్తాను, నెక్స్ట్ వాయిదాకి ఏ కండిషన్ ఉంటే నేను వస్తాను అని చెప్పి అతను ఒక బెయిల్ బాండ్ ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ బెయిల్ ఆర్డర్ను బేఖాతరు చేసి నేను కోర్టుకు రాను అని తప్పించుకొని తిరిగితే మాత్రం అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్ చేసే అవకాశం కూడా ఉంటుంది. ఓకే, అండ్ అలాగే బెనిఫిట్ ఆఫ్ డౌట్ అంటుంటారు కదా, సో దాని ప్రకారం కూడా ఈ యొక్క పర్సన్ని అదుపులోకి తీసుకోవచ్చు అంటారా? అంటే ఇక్కడ బెనిఫిట్ ఆఫ్ డౌట్ అని కాదు, ఒకవేళ ముద్దాయి నేరం చేసినప్పుడు ఆ నేరంతో కొంతమంది అంటే తెలుస్తుంది. ఇప్పుడు ఒక విషయం ఏంటంటే ఒక మర్డర్ కేసు జరుగుతుంది, ఆ మర్డర్ కేసు జరిగినప్పుడు దానికి సంబంధించిన చుట్టుపక్కల వాళ్ళ ఫ్రెండ్స్కి తెలుస్తుంది. ఆ తెలిసినప్పుడు ఇన్ఫర్మేషన్ అనేది పోలీసు వాళ్ళకి కానీ వాళ్ళకి తెలిసిన వాళ్ళకి కానీ ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఇవ్వకుండా వాళ్ళు పెట్టుకుని అంటే వాళ్ళు తెలియకుండా నాకేం కాదులే నేను ఉన్నా కానీ చెప్తే దాంట్లో ఇన్వాల్వ్ అయినట్టుగా వాళ్ళు భావిస్తారు. ఎందుకంటే ఆ సీన్ ఆఫ్ అఫెన్స్లో ఎవరెవరు ఉన్నారు, ఆ సీన్ ఆఫ్ అఫెన్స్కి దగ్గర రిలేటెడ్గా ఎవరు ఉన్నారు అని చెప్పి పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు. ఎంక్వైరీ చేసినప్పుడు వాళ్ళకు ఫోన్ ద్వారా కానీ లేకుంటే ఒక రూమ్లో ఉండడం ద్వారా కానీ ఆ చుట్టుపక్కల ఉండడం ద్వారా వీళ్ళకు నాలెడ్జ్ ఉందని భావించినప్పుడు ఆ నాలెడ్జ్ వీళ్ళకి షేర్ అయినప్పుడు పోలీసు వాళ్ళకి తెలియజేసినప్పుడు వాళ్ళకు ఆ బెనిఫిట్ ఆఫ్ డౌట్ బెనిఫిట్ ఆఫ్ దాని కింద ఆ పోలీసు వాళ్ళని వీళ్ళని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఓకే, అయితే ఇన్ కేసు ఒకవేళ తను క్రిమినల్ కేసులో ఉన్నాడు, తనకి గవర్నమెంట్ జాబ్ వచ్చేటువంటి అవకాశం ఉంటుందంటారా? అంటే క్రిమినల్ కేసెస్ అంటే డెఫినెట్లీ క్రిమినల్ కేసెస్ ఉండకూడదు. అంటే ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ రావాలంటే వాళ్ళకి క్లీన్ చీట్ ఉండాలి. ఎందుకంటే రేపు పొద్దున ఎంక్వైరీ జరిగినప్పుడు పోలీస్ స్టేషన్లో ఎంక్వైరీ జరిగినప్పుడు అతని మీద ఏం కేసు లేవు, క్రిమినల్కి సంబంధించిన ఏం కేసెస్ లేవు, అతనికి ఎలాంటి ఎంక్వైరీ చేసినప్పుడు మాత్రం అతను క్లీన్ చీట్ ఉండాలి. ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళు గవర్నమెంట్ జాబ్కు ఎలిజిబుల్ ఉంటుంది. ఒకవేళ అతను గోప్యంగా ఉంచితే క్రిమినల్ కేసెస్ ఉండి కూడా గోప్యంగా ఉంచితే మాత్రం తర్వాత కూడా గవర్నమెంట్ జాబ్ వచ్చిన తర్వాత కూడా రద్దు చేసే అవకాశం ఉంటుంది.
అంటే తను శిక్ష అనుభవించి శిక్ష పూర్తి చేసుకొని బయటకు వచ్చిన తర్వాత కూడా జాబ్ వచ్చే ఛాన్స్ లేదంటారా? లేదండి, అంటే శిక్షార్హుడు శిక్ష అనుభవించిన తర్వాత మాత్రం అతనికి ఎలిజిబిలిటీ ఉండదు. ఎందుకంటే ఖచ్చితంగా వాళ్ళు శిక్ష అర్హుడై ఉండొద్దు, శిక్ష పడి ఉండకూడదు. గవర్నమెంట్ జాబ్కి ఎలిజిబుల్ ఉందంటే శిక్ష పడి ఉండకూడదు. సో ఒకవేళ శిక్ష పడ్డది అనుకోండి, దానికి సంబంధించి అప్పీల్, అదే మీరు అన్నారు ఇంతకుముందు, అప్పీల్కి వెళ్ళినప్పుడు కానీ పైకోట్లకు వెళ్ళినప్పుడు క్లీన్ చిట్గా అతనికి ఏం నేరం సంబంధం లేదనే విషయం గ్రహించినప్పుడు మాత్రమే అతనికి గవర్నమెంట్ జాబ్కి ఎలిజిబుల్ అవుతారు. ఓకే. సో అసలు ఒక క్రైమ్ జరిగింది అక్కడ, అందులో ఒక 20 అలా పర్సన్స్ ఉండొచ్చు. బట్ తనేమి క్రైమ్ చేయకపోయినా కూడా ఆ గ్యాంగులో కనుక దొరికితే తనకి కూడా శిక్ష పడేటువంటి అవకాశం ఉంటుందా? అదే ఒక గ్యాంగ్ అంటే అక్కడ దగ్గరలో 20 మెంబర్స్ పైన ఉన్నారనుకోండి, ఆ 20 మెంబర్స్ ఉన్నప్పుడు 20 మెంబర్స్లో 10 మెంబర్స్ని ముద్దాయిగా పరిగణించినప్పుడు మిగతా 10 మెంబర్స్ను వాళ్ళకు కూడా నాలెడ్జ్ ఉంటే, వాళ్ళకు కూడా ఐడియా ఉంటే, వాళ్ళకు కూడా కేసుకు సంబంధించిన విషయాలు తెలిస్తే ఖచ్చితంగా వాళ్ళను కూడా ముద్దాయిగా చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వీళ్ళకి విషయం తెలిసినప్పుడు పోలీస్ స్టేషన్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. అది పెద్ద విషయమైనా చిన్న విషయమైనా కానీ పోలీస్ స్టేషన్ అక్కడ క్రైమ్ జరిగినప్పుడు ఆ పోలీస్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఎందుకంటే చాలా ఫెసిలిటీస్ వచ్చినాయి పోలీస్ స్టేషన్కు, డయల్ చేయడం వల్ల కానీ లేకుంటే ఇంకోటి కానీ చాలా అవకాశాలు ఉన్నాయి. సో ఇచ్చినప్పుడు డెఫినెట్గా వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఇన్ఫర్మేషన్ లేకుంటే అతను కూడా, ఇప్పుడు ఒక ముద్దాయి ఉంటారండి, ముద్దాయి నా క్లోజ్ ఫ్రెండ్ లేక క్లోజ్ రిలేటివ్ అనుకోండి, ముద్దాయి అతను నేరం చేసి వచ్చినప్పుడు దాచిపెడతా ఉంటారు కొంతమంది. ఆ దాచిపెట్టినా కానీ నేరమే. అతను క్రైమ్కు సంబంధించిన విషయాలు ఏం తెలియకుండా కానీ క్రైమ్ చేసి వచ్చినప్పుడు ఇంటికి వచ్చినప్పుడు తెలిసినప్పుడు అది దాచిపెట్టకూడదు. ఎందుకంటే అది విషయాన్ని పోలీసు వాళ్ళకి తెలియజేయాలి. ఒకవేళ పోలీసు వాళ్ళకి తెలియజేయాలనుకుంటే ఆ క్రైమ్లో వీళ్ళది కూడా ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్టు వీళ్ళని కూడా ఒక ముద్దాయిగా చేర్పించే అవకాశం ఉంటుంది. ఓకే. అండ్ కొన్ని సందర్భాల్లో మనం వింటుంటాం స్టేషన్ బెయిల్ అంటారు. అసలు ఆ స్టేషన్ బెయిల్ అనేది ఎలా వస్తుందంటారు? దానికి ఎలాంటి షరతులు ఉంటాయంటారు? స్టేషన్ బెయిల్ అంటే 5 years కంటే బిలో, సపోజ్ ఇప్పుడు ఒక రోడ్డు యాక్సిడెంట్ జరుగుతుంది, చిన్నగా యాక్సిడెంట్ జరుగుతుంది, ఒక పర్సన్కి యాక్సిడెంట్ జరుగుతుంది. యాక్సిడెంట్ జరిగినప్పుడు అతనికి మైనర్ అంటే చిన్నగా దెబ్బలు తాకడం, చిన్నగా అంటే ఒక కాలు విరిగినట్టు లైట్గా దెబ్బలు తాకినట్టు ఉంటే అతని కింద 337 IPC కింద చేస్తారు. అట్లాంటి కేసులలో బెయిల్ ఇచ్చే అవకాశం ఉంది, స్టేషన్ బెయిల్ ఇచ్చే అవకాశం ఉంది. అది 5 years బిలో ఉండాలి, శిక్ష అనేది 5 years బిలో ఉండాలి. సో ఆ బిలో ఉన్నప్పుడు స్టేషన్ వాళ్ళకి, పోలీస్ స్టేషన్ వారికి, SHO గారికి బెయిల్ ఇచ్చే అవకాశం ఉంటుంది. అదే కాకుండా Part 2 ఉంటుంది దీనిలో. అదే యాక్సిడెంట్ కేసులో Part 2 అంటే ఇంటెన్షనల్గా డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి తాగిన తర్వాత వాళ్ళు అంటే తాగిన తర్వాత నడపకూడదు, డ్రైవ్ చేయకూడదు అని ఒక విషయం తెలిసినా కానీ డ్రైవ్ చేసి కొంతమంది చావు కారణమైందనుకోండి, Part 2 దాంట్లో 1, 2 ఉంటుంది. ఇంటెన్షనల్లీ ఉద్దేశపూర్వకంగా చేసినట్టు అవుతుంది కాబట్టి వాళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్ చేసే అవకాశం కూడా ఉంటుంది. అది ఓకే. సో ఈ క్రిమినల్ కేసెస్లో ఇరుక్కుంటే వన్స్ వాళ్ళ లైఫ్ మొత్తం స్పాయిల్ అయిపోయినట్లుగానే అనిపిస్తుంది. కానీ కొంతమంది కిడ్స్ కూడా, అంటే కొంతమంది తెలియని పిల్లలు కూడా ఈ క్రిమినల్ కేసెస్లో ఇరుక్కుంటూ ఉంటారు. వాళ్ళకి ఏమైనా సవరణ ఉంటుందంటారా ఈ యొక్క శిక్షలో కానీ? అలా అంటే బిలో 18 years ఉన్న వాళ్ళకు జువైనల్ కోర్టు ఉంటుంది. జువైనల్ కోర్టులో ఎందుకు ఉంటుందంటే వాళ్ళకు అంటే పెద్ద కేసుల్లో ఇన్వాల్వ్ అయినప్పుడు వాళ్ళు, ఎందుకంటే జువైనల్ కాబట్టి అంటే పిల్లలు కాబట్టి పిల్లలుగా భావించి వాళ్ళకు ఒక హాస్టల్ లాగా ఒక వార్డ్ అంటే సపరేట్గా జైలు అనే వర్డ్ రాదు దాంట్లో. సో వీళ్ళు దీంట్లో ఏం చేస్తారంటే పేరెంట్స్ కౌన్సిలింగ్ ఇస్తారు. పేరెంట్స్ కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళను ఒక హాస్టల్ వర్డ్ లాగా, అంటే హాస్టల్ అనేది దాన్ని ఈ జైలు లాగానే ఒక ప్లేస్ ఉంటుంది. ఆ ప్లేస్లో వాళ్ళ కౌన్సిలింగ్ సెంటర్ ఇచ్చి వాళ్ళకి సంబంధించిన ఎడ్యుకేషన్ కానీ ప్రతిదీ వాళ్ళు చూసుకుంటారు. బట్ ఏంటంటే అది నేరమే. సో మెజారిటీ తిరిగినాక వాళ్ళకి శిక్షకు అర్హులు అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే. అండ్ కొన్నిసార్లు ఏంటంటే మనకు తెలియకుండానే, అంటే మనం ఈ మధ్య కూడా చాలా సందర్భాల్లో వింటూ ఉంటాం, స్కూల్లో ఆడుకుంటూ తెలియక ఆ గ్యాంగ్లో ఏదైనా నెట్టుకున్నా కొంతమంది ఏంటంటే హఠాత్తుగా చనిపోయిన సంఘటనలు ఉంటాయి. అటువంటి సిచ్యువేషన్స్లో అంటే తను కావాలని చేయకపోయినా కూడా తనకి తెలియకుండా జరిగిన సందర్భాలు ఉంటాయి. వాటిని ఎలా పరిగణలోకి తీసుకొని శిక్షణ వేస్తారు? అంటే అతనికి ఇద్దరి మధ్యలో గలాట జరిగినప్పుడు కామన్ ఇంటెన్షన్ ఉండకూడదు. కామన్ ఇంటెన్షన్ ఉండనప్పుడు మాత్రం కొంతవరకు శిక్ష తగ్గించే అవకాశం ఉంటుంది. ఇంటెన్షనల్లీ ఉద్దేశపూర్వకంగా చేసినప్పుడు మాత్రమే కదా శిక్షకు అర్హులు అవుతారు, శిక్షించే అవకాశం ఉంటుంది.